సో ఇప్పుడు మనకి డిఈఎఫ్ అనే ఒక క్వశ్చన్ ఉంది హెక్సాడెసిమల్ది. దీన్ని ఫస్ట్ మనం ఆక్టల్గా కన్వర్ట్ చేయాలి. ఆక్టల్గా కన్వర్ట్ చేసిన తర్వాత దీన్ని డెసిమల్ తర్వాత బైనరీ తర్వాత మళ్ళీ క్రాస్ చెక్ కోసం దీన్ని మళ్ళీ హెక్సాడెసిమల్కి కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ABCDEF అరే వీడియో బ్లర్ అయితే నాకు సంబంధం లేదు, ఇప్పుడే చెప్తున్నా. వాయిస్ కూడా నాయిస్ వినపడితే ఇగ్నోర్ చేసేయండి. సో ఇది 10, 11, 12, 13, 14, 15 మనకు తెలిసినవి. సో ఇప్పుడు డిఈఎఫ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ హెక్సాడెసిమల్ నుంచి ఆక్టల్కి కన్వర్ట్ చేయాలంటే ముందు బైనరీకి కన్వర్ట్ చేయాలి. హెక్సాడెసిమల్ టు బైనరీ చేసిన తర్వాత బైనరీ టు ఆక్టల్ చేయాలి మనం. సో వీటి రెండింటి మధ్యలో బైనరీ దూరింది. ఎందుకు దూరిందో అనుకో, అది దూరిందంటే. సో 13 ఏమిచ్చారు, 13, 14, 15 ఇది హెక్సాడెసిమల్ నంబరు. దీన్ని మనం బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. చేద్దాం ఎట్లా? ఫస్ట్ 13, 14, 15 మూడింటికి ఎల్సిఎం చేద్దాం సపరేట్గా. 2 6 12, 1 రిమైండర్, 2 3 6, 0, 2 1 2, 1 రిమైండర్. ఇక్కడ మనం ఏంటంటే హెక్సాడెసిమల్లో మనకి 4 నంబర్స్ కావాలి. బైనరీ టు హెక్సాడెసిమల్ లేకపోతే హెక్సాడెసిమల్ టు బైనరీ అప్పుడు మనం ఇట్లా ఎల్సిఎం చేయాలి. సో మనకి 4 నంబర్స్ కావాలి కంపల్సరీ. ఎందుకని అరకు ప్లీజ్ గుర్తుపెట్టుకో ఇట్లా. నెక్స్ట్ దీనికి 2 7 14, 0, 2 3 6, 1, 2 1 2, 1 4 నంబర్స్ వచ్చేసాయి. 15కి 2 ఏంది బయటికి వెళ్ళి ఇగ్నోర్ ద వాయిస్. 2 7 14, 1, 2 3 6, 1, 2 1 2, 1. ఇది మొత్తం 1లే వచ్చాయి. ఇప్పుడు ఆర్డర్ వైజ్గా రాసుకుందాం. అంటే ఇదేంటంటే కింద నుంచి పైకి రాసుకోవాలి నంబర్లన్నీ. రాద్దాం. 1 1 0 1, నెక్స్ట్ 1 1 1 0, నెక్స్ట్ 1 1 1 1. ఓకే, ఇప్పుడు మనకి బైనరీ వచ్చేసింది. మనం ఏమనుకున్నాం, దీని నుంచి దీంట్లోకి మార్చాలంటే ముందు దీంట్లోకి మార్చాలి, తర్వాత దీంట్లోకి. సో బైనరీలోకి కన్వర్ట్ చేస్తామా? ఇప్పుడు మనం బైనరీ నుంచి ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇది 3గా డివైడ్ చేయాలి ఈ బైనరీ డిజిట్ని. ఓకే, 3 బిట్స్గా డివైడ్ చేయాలి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం కౌంట్ చేస్తే 12 ఉంటాయి. 12 ఉంటాయి ఉండవన్నా, నాకు కూడా తెలియలే. 4 8 12 12 ఉన్నాయిలే. సో 3గా డివైడ్ చేద్దాం. ఇదిగో ఈ 3, నెక్స్ట్ ఇవి ఒక 3, ఇవి 3, ఇవి 3గా డివైడ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు వీటిని ఏం చేద్దాం, సపరేట్ ఇయర్ పక్కన రాసుకో. 1 1 0, 1 1 1, 1 0 1, 1 1 1. ఓకే, వీటిని తెలుసుగా, ఇది 2 పవర్తో చేయాలి. 0 × 2 power 0 ప్లస్ 1 × 2 power 1 ప్లస్ 1 × 2 power 2. సేమ్ అన్నిటికీ ఇలానే చేసేసి దీనికి ఎంత, ఇప్పుడు 2 power 0 అంటే నథింగ్. సో ఇక్కడ 1 రిమైన్ అయిపోయిద్ది. 0 × 1 అంటే 0నే, ఇగ్నోర్ చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ 2, ఇక్కడేమో 2 4. ఓకే, 4 + 2 6. ఓకే, నెక్స్ట్ దీనికి ఇక్కడే చేస్తా. మళ్ళీ ఆ సుత్తంతా ఎందుకులే కానీ, లేకపోతే ఆగు చేస్తా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతావు. సారీ, ఇక్కడ 1 వచ్చేస్తుంది. 1 × 1 అంటే 1నే. 2 4 4 2 1 7 అవుతుంది. కనపడుతుందా? నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో ఇది పెట్టుకున్నా. నెక్స్ట్ కొంచెం ఓపిక్గా విను, తొందర వరకు 0. నెక్స్ట్ ఇది కూడా 1 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇదేమో 4 అవుతుంది. 4 + 1 5 అవుతుంది.
నెక్స్ట్ ఇంక ఇదే లాస్ట్. సో ఇదే లాస్ట్ కాబట్టి ఇక్కడే చేసేద్దాం. ఇది 1, ఇది 2, ఒక్క నిమిషం, ఇది అదే కరెక్టేలే, కరెక్టేగా, కరెక్టేలే. చిచ్చి ఇది సేమేగా, ఎందుకు దీన్ని సపరేట్గా చేయడం. 7576 మనకు వచ్చింది. ఓకే, ఆక్టల్ వాల్యూ 7576, ఇది ఆక్టల్ వాల్యూ. ఇప్పుడు దీన్ని మనం డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. ఏది అదే డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. ఎట్లా చేస్తావు? ఇప్పుడు వీటి ఉన్నాయి కదా, ఈ నంబర్స్ని సపరేట్గా రాసుకో, 7576 అని. యాక్చువల్లీ ఇది కింద నుంచి పైకి వస్తుందేమో. సర్లే, ఏదో ఒకటి ఫస్ట్ ట్రై చేద్దాం. వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడు ఆక్టల్ నుంచి డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి కదా. సో దానికి ఏంటంటే మనం 8 పవర్తో మల్టిప్లై చేయాలి. 8 పవర్ 0, 8 పవర్ 1, 8 పవర్ 2, 8 పవర్ 3. ఇదంతా 1 వస్తుంది కాబట్టి 7 అయిపోయింది. 8 5 40, 64, 8 స్క్వేర్ అంటే 64, 7 అంతా. నేను అది క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తే ఈ వీడియో పోద్ది. 64, 7, 7 4 28, 7 6 42, 44, 4 4 8. నెక్స్ట్ ఓకే, ఇవి మన ఆన్సర్లు. వీటిని అన్నిటినీ యాడ్ చేసేయండి. ఇప్పుడు అది కూడా నేనే చేయాలి. ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఆగు. వీటన్నిటిని యాడ్లు చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 3567 మనకి వచ్చిన డెసిమల్ నంబర్. ఎడిటింగ్లో కొంచెం కట్ చేశాను. ఓకే, ఈ డెసిమల్ నెంబర్ని ఇప్పుడు బైనరీలో చేసేయాలి. త్వరగా చేసి పడేద్దాం, టైం చాలా అవుతుంది. 3567. కెమెరా పట్టుకుంటుంటే ఇది పోతుంది, అది చూసి చేయాలి నేను. ఓకే, క్రూషియల్ స్టెప్ ఇదే. కొంచెం మిస్టేక్ చేసినా మొత్తం ఆన్సర్ దొబ్బుద్ది, చూసుకోండి. 2 1 2, రిమైండర్ ఎగిరిపోద్ది, 15 అవుతుంది. 2 7 14, మళ్ళీ ఇక్కడికి పోద్ది. 2 8 16, మళ్ళీ ఇక్కడికి పోద్ది. 2 8 16, ఇక్కడ 1 రిమైండర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 3 అనేసి 2 8 16, ఇది 2 9 18. నెక్స్ట్ 2 1 2 అయ్యిద్ది. ఇక్కడ రిమైండర్ 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 4 8, ఇది 2 4 8 రాద్దాం. 1 అది పోద్ది. 2 5 10, 1 రిమైండర్ మళ్ళీ. 2 2 4, 2 2 4, ఇది 2 2 4 రాసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ 1 రిమైండర్ మళ్ళీ వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 2 1 2, 2 1 2, 2 1 2, 0. నెక్స్ట్ 11 ఉన్నది. 2 5 10 రాసుకోవచ్చు. మళ్ళీ అటు రిమైండర్ పోద్ది. మళ్ళీ 2 5 10 రాసుకుంటే ఇక్కడ 1 రిమైండర్ వచ్చేస్తుంది. 2 2 4, ఇక్కడ 1 బార్ అవుతుంది. 2 7 14, 1. 2 1 2 3 6, 1 మళ్ళీ. 2 6 12, 1 రిమైండర్. 2 3 6, 0. 2 1 2, 1. ఇది మనకు వచ్చిన బైనరీ వాల్యూ. కింద నుంచి పైకి రాసుకోవాలి. 1 1 0 1. ఇది ఒక సెట్. సరే, మొత్తం కలిపి రాసేద్దాం, తర్వాత డివైడ్ చేద్దాం. 1 1 1 0 1 1 1 1. కరెక్టేనా? 4 4 4 4. సో ఇది డి, ఇది ఈ,
ఇది ఎఫ్, హ్యాండ్స్ ప్రౌడ్. చదివి సావు.